డాక్టర్ కిరణ్ కుమార్, కన్సల్టెంట్ ఐ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ఐ కేర్ హాస్పిటల్ మంచిర్యాల్. సో అసలు మనం క్యాట్రాక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి వాడే లెన్సెస్ ఏంటి గురించి తెలుసుకున్నాము. సో క్యాట్రాక్ట్ అంటే ఇలా ఒక లెన్స్ క్లౌడింగ్ అండి. మన న్యాచురల్ గా ఒక లెన్స్ ఉంటుంది కంట్లో, అది మనకి క్లౌడింగ్ లాగా ఏజ్ పరంగా క్లౌడ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం హేజినెస్ అంటాము. సో దాన్ని మనం టర్మినాలజీలో క్యాట్రాక్ట్ అని మెన్షన్ చేస్తాము. సో ఈ క్యాట్రాక్ట్ అనేది మెడిసిన్స్ తోని డ్రాప్స్ తో క్యూర్ అవ్వదండి. సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ టు గెట్ యువర్ విజన్ బ్యాక్. సో సర్జరీలో ఏంటి అంటే మనకి స్టిచ్లెస్ గా పెయిన్లెస్ గా సర్జరీ చేసుకోవచ్చు. దాన్ని ఫేకోఎమల్సిఫికేషన్ సర్జరీ అంటాము. సో క్యాట్రాక్ట్ లో ఏం చేస్తామంటే మనకి క్యాట్రాక్ట్ ఒక క్యాప్సులర్ బ్యాగ్ లో ఉంటుంది. సో దాన్ని మనం యాంటీరియర్ క్యాప్సుల్ ఓపెన్ చేసి క్యాట్రాక్ట్ ని రిమూవ్ చేస్తాము. సో క్యాట్రాక్ట్ అనేది ఇలా వైట్ గా ఉంటుందండి. సో మనకి నెక్స్ట్ క్యాట్రాక్ట్ రిమూవ్ చేశాక క్యాప్సులర్ బ్యాగ్ నుంచి సో ఇలా ఎంటీగా ఉంటుంది. సో ఈ ఎంటీ బ్యాగ్ లో మనం లెన్స్ అనేది ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఆ లెన్స్ ఇంప్లాంట్ చేశాక క్యాప్సులర్ బ్యాగ్ లో లెన్స్ ఇలా కనిపిస్తుంది. సో ఈ లెన్స్ వేసుకుంటే మనకి క్యాట్రాక్ట్ పేషెంట్స్ కి విజన్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఈ క్యాట్రాక్ట్ సర్జరీ ముందు రెటినా చెకప్ అనేది చాలా అవసరం అండి. సో క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకునే ముందు రెటినా చెకప్ చేసుకోండి. సో దట్ మనకి ఎంత విజన్ వస్తుందనేది తెలుస్తుంది. సో మంచి లెన్స్ వేసుకుంటే విజన్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది, లైఫ్ లాంగ్ మెయింటైన్ ఉంటుంది. సో ఈ లెన్సెస్ గురించి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.